తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రాస్ని బదిలీ చేశారు. ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ను నియమించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలి నియమితులయ్యారు. జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ను నియమించారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్గా బుద్ధ ప్రకాష్ను నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బదిలీ అయ్యారు. అలాగే ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రాస్, జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలి బదిలీ అయ్యారు. ఇక జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్గా బుద్ధ ప్రకాష్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఐఏఎస్ల బదిలీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, మొత్తం 44 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. ఇందులో కీలకమైనటువంటి బదిలీల్లో వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎండి సుదర్శన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను జీఏడీకి వేయడం జరిగింది. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ గా రొనాల్డ్ రోజ్ ఇప్పటి వరకు ఆయన ఉన్నారు. ఆయనను ఎనర్జీ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలిని నియమించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్ కి ఏవైతే రిజ్వీ ఆయన బాధ్యతలు వివరించారో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనను కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా అయ్యాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 44 మంది ఐఏఎస్ లలో ఎన్ఎల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా చెవేచాచి ఘోష్ను నియమించారు. లేబర్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి సెక్రటరీగా సంజయ్ కుమార్ ఐఏఎస్ ను నియమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ ను నియమించారు. అట్లాగే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ అయ్య రామయ్యని కూడా నియమించినటువంటి పరిస్థితులు. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నమీద్ ను నియమించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. ఇది కీలకమైనటువంటి బదిలీ అని కూడా చెప్పుకోవాలి. ఇక కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా రిజ్వీని వేశారు. ఈయన ఇప్పటి వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ ను నియమించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవిని నియమించారు. ఇక జిహెచ్ఎంసీలో కూడా జోనల్ కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు జరిగాయని చెప్పుకోవాలి. ఇందులో కీలకమైనటువంటి జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి స్నేహ శబరీష్, ఈమె షెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా ఉన్నారు. ఆమెను బదిలీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ను కూడా బదిలీ చేశారు. కుకట్పల్లికి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ ను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే 44 మంది కీలకమైనటువంటి శాఖల బదిలీలలో జరిగాయి. అట్లాగే కొంతమంది అధికారుల మీద వేటు కూడా పడిందని చెప్పుకోవచ్చు. రంగనాథ్ ఐపీఎస్ ఈయనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ వింగులో ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈయన ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి ప్లేస్ లో ఆయనకు పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ప్రియాంక అలా ఈమె పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తా ఉంది. ఈమెకు ఫిషరీస్ డైరెక్టర్ గా బాధ్యతలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే నిఖిల ఐఏఎస్ ఇప్పటి వరకు టూరిజం ఎండీగా డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. ఈ ప్లేస్ లో త్రిపాఠి ఐఏఎస్ ను నియమించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా శ్రీ దేవసేన ఐఏఎస్ ఉన్నారు. ఆమెను బదిలీ చేశారు. ఆమె ప్లేస్ లో నరసింహారెడ్డి ఐఏఎస్ కు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ జాయింట్ సెక్రటరీగా ఉదయ్ కుమార్ కు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా కీలకమైనటువంటి బదిలీలే అని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బదిలీలు కూడా ఉన్నాయి. ఇవి ఈ 2-3 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా సీఎంఓలో కూడా బదిలీలు జరుగుతాయని నిన్న మొన్నటి వరకు చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఈ 2-3 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.